రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బెంగి మహేష్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి కార్యాలయాన్ని బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి వెలిసాల రాజేందర్ రావులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలు, నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఇది రైతాంగానికి చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో అత్యధికంగా జోగిలో ఈసారి లేకుండా కూడా అధికారులతో జిల్లాలతో మాట్లాడి రైతులు న్యాయం చేసే కార్యక్రమం చేసాం. ఈ అంశాన్ని కూడా చెప్పి ప్రజలకు దయచేసి ముందుకు పోయి పెద్దలు గురించి రాయడం గెలిపించవలసింది కోరుతూ ఈరోజు దాంట్లో ఇంప్లిమెంట్ చేసిన 5 గ్యారెంటీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా 5 న్యాయాలు ఈ కార్డు మొత్తం ఏదైతుందో మెటీరియల్ కార్డు మీ ఆఫీసులకు మీ పేపర్ వల్ల మమ్మల్ని కనిపించిండ్రు. చాలా ప్రతిష్టాత్మకం అన్ని బూతుల గురించి మాట్లాడతాయి. నేను చిరుగడమే ముందడుగుతున్నా, లేదా ఇంకో వాసి ముందడుగుతున్నా, లేదా ఇంకో శ్రీవారి ముందడుగుతున్నా. ఎవరి బూతులో వాళ్ళు బిడ్డలు తెచ్చుకుంటే అవినీతిలో కూరుకుపోయి బండి సంజయ్ 2014లో 14 అసెంబ్లీలు కంటెస్ట్ చేసినప్పుడు నా భార్య మంగళ సూత్రాలు అమ్మి నామినేషన్ పత్రాల ఫీజు కట్టినానని చెప్పిన బండి సంజయ్ ఈరోజు ప్రతి ఎలక్షన్లో 100 కోట్లు ఖర్చు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇన్ని వందల వేల కోట్లు బండి సంజయ్ ఎక్కడి నుంచి సంపాదించినాడు? ఒక 5 ఏళ్లలో ఏమన్నా ఆయన ల్యాండ్ లార్డ్ ఉండేనా? ఏమన్నా బిజినెస్లు చేసినారా? ఇది అవినీతి కాకపోతే బండి సంజయ్ని పార్టీ ప్రెసిడెంట్గా తొలగించడానికి ప్రధాన కారణం అవినీతి. అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న పెద్దలు వెలిచాల రాజేంద్రరావు గారిని చేతికి ఓటు వేసే ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి వినోద్ కుమార్ గారికి నాన్ లోకల్ ఆయనకు అవకాశం ఇచ్చింది. ఏం చేసిందంటే మార్నింగ్ వాక్ చేసింది మొన్న తప్ప అసలు వేములవాడ నియోజకవర్గం రాజన్న సిరిసిల్లకు చేసిన అభివృద్ధి శూన్యం. ఏటా 100 కోట్లు రాజన్నాలకు తీసుకొస్తున్న దానిలో ఈయన పాత్ర శూన్యం. అన్నా పరిస్థితి నేతన్నలకు సంబంధించిన టెక్స్టైల్ పార్కును ఆయన జిల్లాకు తరలించుకుపోయాడు. ఇక బండి సంజయ్ ఇటు కేసీఆర్ మోసం చేసిండు రాజన్న ఆలయానికి, ఇటు బండి సంజయ్ ప్రసాద్ పథకం ద్వారా వేములవాడ శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారి చేతుల మీదకే ప్రారంభం చేసుకున్నాం. ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ ప్రజలకు కోరుతారం, ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత, కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినటువంటి ఆవశ్యకత గురించి చెప్తా ఉన్నాం.